హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి ఛాంపియన్స్. నిన్న మనం మన సంఖ్యల తెలుసుకుందాంలో పార్ట్ 1 సంబంధించి అయితే మనం వీడియో చూసినాం కదా. ఇదేనండి అంటే సీక్వెన్స్గా అలాగే తీసుకుంటే వెళ్ళిపోతా. నిన్న ప్రీవియస్గా చూసినాం కదా, అంటే సంఖ్యలను పోల్చడం ఎలా గుర్తుపట్టాలి, నెక్స్ట్ లక్షలు ఎన్ని లక్షలు ఇట్లా మొత్తం క్లియర్గా అయితే కానీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినాం. కొంచెం అటు ఇటు ఉండొచ్చు కానీ కాన్సెప్ట్ మొత్తం అదే అన్నమాట. ఇప్పుడు మన ఎక్సర్సైజ్ ఇక్కడెక్కడ పాయింట్ అంటే మనకు టెట్లో ఎక్కడెక్కడ వచ్చింది అనేది కూడా మెన్షన్ చేస్తున్నాం. 100% మెన్షన్ చేస్తాం. అది ఎప్పుడు వచ్చింది, ఇంకా రావడానికి అవకాశం ఉండేటివి ఎక్కడెక్కడ వచ్చినాయి కూడా నేను రాసి పెట్టుకున్నా కాబట్టి అదే యాజ్ ఇట్ ఈజ్ అదే చెప్తున్నాను అనమాట. అయితే ఇప్పుడు ఎక్సర్సైజ్ ఏంది 1.3 అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చిండ్రు మనకు వచ్చేసి కింది సంఖ్యలు స్థాన విలువల ఆధారంగా కామాలను పెట్టి రాయాలి. ఓకే, మన కామాలు వస్తాయి. మనం ఇంతకుముందు ప్రీవియస్గా ఏం చెప్పినాం అంటే ఇంగ్లీషు సంఖ్యమానం నుంచి మన హిందూ సంఖ్యమానం ఇట్లా డిఫరెన్సెస్ అయితే చెప్పినాం కదా. మనది ఫస్ట్ 3 లెటర్ల తర్వాత 1, 10, 100 తర్వాత కామ వస్తుంది. తర్వాత ప్రతి 2 సంఖ్యల తర్వాత కూడా కామ వస్తుంది. ఇక్కడ నుంచి రావాలి. వాళ్ళది కూడా సేమ్ 3 సంఖ్యల తర్వాత వస్తుంది అనమాట. కామాలు పెట్టడం రాయడం అనేది ఫస్ట్ వచ్చింది. ఓకే, మనకు తెలుసు కదా. ఒక అంకె రాద్దాము. 1, 1, 2, 4, 5, 6, 7 ఈ కామాలు మనకు ఏంటంటే చదవడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఏంది కామాలు పెట్టి రాయండి అని ఇచ్చిండు. వాళ్ళ ప్రకారంగా చూసుక ప్రతి 3 ఈ సంఖ్యల తర్వాత కామ వస్తుంది. మనదైతే ఏంది ఫస్ట్ నుంచి ఇట్లా అంటే ప్రతి 2 ఫస్ట్ 3 తర్వాత 2 తర్వాత ఆల్రెడీ నేను డిస్కషన్ చేసినాం కదా, అదే అనమాట. నెక్స్ట్ అక్షరాలలో రాయండి అని ఒకటి బిట్ ఇచ్చిండు. 34,025. ఓకే, ఇది అక్షరాలలో రాయి. కింది వాడిని అంకెలలో రాయండి. థర్డ్ బిట్ అనమాట. ఎక్సర్సైజ్ 1.3లో అంకెలలో రాయాలి. 4,57,400. ఓకే, ఇది మనది అనమాట. ఇట్లా అన్నీ రాసుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ విస్తరణ రూపం కూడా ఇచ్చిండు. ఏది ఫోర్త్ విస్తరణ రూపం ఏమి ఇచ్చిండు అంటే 6,40,156. విస్తరణ రూపం అంటే 6 ఇంటూ 1,00,000. ఓకే, 5 సున్నాలు ఉంటాయి. 4 ఇంటూ 10,000 ఇంటూ 0 ఇంటూ 1000, 1 ఇంటూ 100. ఇది వస్తుంది. ఇక్కడ నుంచి బిట్టు మనకు ఫ్రేమ్ అవుతుంది అనమాట. 5 ఇంటూ 10 ప్లస్ 6 ఇంటూ 1 మొత్తం చేసిన తర్వాత చేయాలన్నమాట. విస్తరణ రూపము మనకు అయినది ఏంది కానిది ఏంది వచ్చిందనమాట. ఇలాంటి టైప్ ఆఫ్ బిట్ అయితే వచ్చింది. విస్తరణ రూపము దీంట్లో కానిది ఏంది అయినది ఏంది మనకిచ్చి ఆప్షన్స్లో వెళ్తాడు కదా, ఒకవేళ అట్లా అడుగుతాడు అనమాట. చూసిన ఇలాంటి టైప్ ఆఫ్ బిట్ కూడా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ విస్తరణకు సంక్షిప్త రూపం రాయండి. ఓకే, ఇలాంటి బిట్స్ కూడా చూసుకోవాల్సింది. ఒకసారి చూసుకుంటే మనకు ఐడియా ఉంటుంది అనమాట. సంక్షిప్త రూపం ఇచ్చిండనమాట. ఇక్కడ ఏమి ఇచ్చిండు అంటే 50 లక్షలు ప్లస్ 4 లక్షలు ప్లస్ 20,000 ప్లస్ 8,000 ప్లస్ 500 ప్లస్ 20 ప్లస్ 4. ఈ మొత్తం విస్తరణ రూపము యాస్టీజ్ అన్ని కలిపి రాసుకుంటే సరిపోతుంది. ఇది కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ అనేది ఏ విలువ పెద్దది ఏ విలువ చిన్నది అనేది మనకు తెలుసు ఆటోమేటిక్గా. నేను చెప్పినా కదా ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పేసిన. నెక్స్ట్ కింది 2 సంఖ్యలు ఏది చిన్నది, ఇది కూడా గ్రేటర్ దెన్ లెస్ దెన్ వచ్చింది. నెక్స్ట్ ఎయిత్ది ఏమి ఇచ్చిందంటే కోట్ల స్థానంలో 5 లక్షలు, 10 లక్షలు, లక్షల స్థానంలో 2, 10,000 స్థానంలో 1, 10ల స్థానంలో 6, 1ల స్థానంలో 3, 1లు 10లు, 10ల స్థానంలో అంటే 100ల స్థానంలో ఏం లేదంటే ఇక్కడ 0. అంటే మనకు 10,000 స్థానంలో 2 ఇచ్చిండు. మళ్ళీ 5 లక్షల అంటే లక్షల స్థానంలో 5 ఇచ్చిండు. లక్షల స్థానంలో 2 ఇచ్చిండు. కోట్ల స్థానంలో 5 ఇచ్చిండు. అంకెల నుంచి ఏవైనా 10 సంఖ్యలను రాయండి అంటే మన ఇష్టం వచ్చిన సంఖ్యలు 10 సంఖ్యలను రాయొచ్చు. ఒక్కొక్క దగ్గర ఇక్కడ 2 ఇక్కడ 3 ఇట్లా పెట్టుకొని ఏమన్నా అంకెలు రాసి అంటే కేవలం ఆ ప్లేస్లో ఏవే అంకెలు ఉండి మిగతా మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే 10 కాదు ఎన్నైనా రాసొచ్చు. ఓకే,
అంతర్జాతీయ ఆంగ్ల సంఖ్యామానం గురించి నేనైతే ముందే చెప్పేసినాను అనమాట. ముందే ఇంత ప్రీవియస్ ఒకటే దగ్గర ఉంటుంది కదా అనేసి అక్కడనే డిస్కషన్ చేసినామంట. అంతర్జాతీయ సంఖ్యామానం ఆంగ్ల సంఖ్యామానం అంటాం. ఓకే, దాని గురించి అయితే నేను చెప్పిన కదా. లక్షలు మనము ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు ఇట్లా పడతాయి. మనం అక్కడ ఏమొస్తుంది, ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 100,000, తర్వాత 100,000 తర్వాత ఏంది మిలియన్. ఓకే, 100,000 తర్వాత మిలియన్ ఇట్లా వస్తుంది. అక్కడ లక్ష అంటే ఇక్కడ మిలియన్. ఓకే, అక్కడ కోట్లు అంటే ఇక్కడ 10 కోట్లు. నేను ఎక్స్ప్లెనేషన్ అయితే క్లియర్గా చేసినా నేను అనుకుంటున్నా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.4 అంటే ఇవన్నీ తర్వాత వచ్చేటివి. నేను ముందే ఎక్స్ప్లెనేషన్ చేసిన కాబట్టి ఎక్సర్సైజ్ అని మళ్ళీ వెళ్ళిపోతున్నాం అనమాట. ఈజీ, ఈ చాప్టర్ అన్నీ ఈజీ, చాలా వరకు ఈజీ. ఓన్లీ 2 పార్ట్స్ లాగానే తొందరగా కంప్లీట్ చేద్దామని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంతకన్నా హార్డ్ ఉండేవి ముందు ముందు ఉన్నాయి కాబట్టి దీనిలో దగ్గర ఎక్కువ టైం తీసుకోకుండా కొంచెము అంటే ఈజీ, ఒకటికి 2 సార్లు చదివితే మనం అర్థమయ్యే దానికన్నా ఇంకా కొంచెం ముందరికి వెళ్ళినప్పుడు కొంచెం టైం తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కింది సంఖ్య అంతర్జాతీయ సంఖ్యామాన పద్ధతిలో కామాలను ఉపయోగించి రాయండి. అంతర్జాతీయ అంటే 3 తర్వాత మన కామా వస్తుంది అనేది తెలుసు. 9, 7, 6, 4, 5, 3, 1, 5 3 తర్వాత మన కామాను చూసుకుంటే అయిపోయి. ఓకే, ఇవన్నీ ఇక్కడ మనకు అంత ఇంపార్టెంట్ అంటే ఏమీ లేవు, మనకు తెలుసు. ఫ్రెండ్స్ నెంబర్స్ కానీ మొబైల్ నెంబర్స్ ఏమైనా చూసుకొని మీరు కామాలు రాయండి అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ హిందూ సంఖ్యామానంలో ఆంగ్ల సంఖ్యామానంలోని అక్షరాలను రాయండి అని ఇచ్చిండు. ఓకే, అవన్నీ మనకు తెలుసు. నెక్స్ట్ ఒక అంకె ఇచ్చి మిలియన్ల స్థానంలో ఉన్న సంఖ్య ఏంది, వందల స్థానంలో ఉన్న గల అంకె ఏంది, 10 మిలియన్ల స్థానంలో ఉన్న అంకె ఏంది, సంఖ్యలలో ఎన్ని మిలియన్లు ఉంటాయి అనేది మనకి ఇచ్చిండు. ఆటోమేటిక్గా మనకు అది అక్కడ అర్థమైందంటే ఇది మనం చేయగలుగుతాం. ఓకే, మనకి ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మనకు బిట్టు ఫ్రేమ్ అయ్యేదని చెప్తున్నాను. నిత్య జీవిత సందర్భాలలో పెద్ద సంఖ్యల వాడుక ఏ విధంగా ఉంటుంది. ఓకే, పెద్ద సంఖ్యల వాడుక అనేది ఇక్కడ మనకు తెలిస్తే పైన అప్పర్గా వెళ్ళి కొద్దీ మనకు కొంచెం అక్కడ చేంజ్ అవుతుంటే అక్కడ మనకు ఇంపార్టెంట్ అంటే ఈ టైప్ ఆఫ్ కూడా ఇస్తున్నాడు. 100% ఒక బిట్ అయితే ఫ్రేమ్ అవుతుందన్నమాట. ఓకే, పేజ్ నెంబర్ 25. ఇక్కడ ఏంది మనకు ఏంది ఫస్ట్ సెంటీమీటర్కి ఎన్ని మిల్లీమీటర్స్, ఓకే, కిలోమీటర్స్కి ఎన్ని మీటర్స్, ఇవి మనకు తెలిసి ఉండాలి. ఓకే, అది ఏంటి దూరాలలో అయినా ద్రవాలలో అయినా ఇలాంటివి మనకు తెలిసినప్పుడు మనం చేంజ్ చేసుకోనికి ఈజీగా ఉంటుంది. ప్రతిసారి బిట్ అయితే 100% పడుతుంది. అంటే ఇవి ఇలాంటివి కొన్ని పడతాయని మనకు ముందే అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే చాలాసార్లు ఇచ్చిండు, చాలాసార్లు బిట్ ఫ్రేమ్ అయిందనమాట. ఓకే, ఇప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే 1 కిలోమీటర్ అంటే 1000 మీటర్స్. ఓకే, మళ్ళీ ఇక్కడ మీటర్స్ నేమ్ సెంటీమీటర్స్కి అంటే అప్పుడు ఏమవుతుంది 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. నెక్స్ట్ 1 సెంటీమీటర్స్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్స్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ అవ్వచ్చు అంటే 1 కిలోమీటర్లకు ఎన్ని మిల్లీమీటర్స్ అని క్వశ్చన్ రావచ్చు. అదేవిధంగా ఒక కిలోమీటర్లకు ఎన్ని సెంటీమీటర్స్ రావచ్చు. ఆప్షన్స్లో ఏమి ఇస్తున్నారు, 1 కిలోమీటర్లకి ఎన్ని మిల్లీమీటర్స్ అని మనకు 10,000, లక్ష, ఒకవేళ 1000 ఇలాంటివి ఇస్తారు అనమాట. మనకి ఇవి తెలిసి ఉంటేనే అక్కడ మనం చేయగలుగుతాం. అంటే సున్నాతో కన్ఫ్యూజన్ లేపుతాడనమాట మనకి అక్కడ కొంచెం. ఓకే, మనం ఏం చేయాలి ఫస్ట్ 1 కిలోమీటర్లకి 1000 మీటర్స్. మీటర్ అంటే 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్. 1 సెంటీమీటర్లకు 10 మిల్లీమీటర్. ఇది మొత్తం గుర్తుపెట్టుకుంటే నువ్వు ఎలా ఇచ్చినా మనం రాయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ లిక్విడ్స్ ద్రవాల దగ్గరికి వచ్చేసరికి మనకేంటి ద్రవాలు కూడా సేమ్. అంటే మనకి ఇక్కడ ఏంది ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 1 కిలోమీటర్లు ఈక్వల్ టు 1000. ఇక్కడనే మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ అంటే 2 సున్నాలు పెట్టుకోండి. అంటే ఈ 1 మీటర్ బదులు 100 సెంటీమీటర్లు అంటే 2 సున్నాలు యాడ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ మిల్లీమీటర్స్ వస్తుంది, సెంటీమీటర్స్. 1 సెంటీమీటర్లు కూడా 10 మిల్లీమీటర్లు. అంటే మనకు యాక్చువల్గా మొత్తానికి ఏంది 1 కిలోమీటర్ ఈక్వల్ టు ఎన్ని సున్నాలు వస్తాయంటే ఈడ 3 సున్నాలు, 2 సున్నాలు, 0 మిల్లీమీటర్స్. ఇప్పుడు ఎంత అవుతుంది ఇది 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు. అంటే 1 కిలోమీటర్ ఈక్వల్ టు
10 లక్షల మిల్లీమీటర్స్కి సమానం. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. ఓకే, ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇంకా నెక్స్ట్ ద్రవాలలోకి వెళ్ళిపోదాం. అంటే ద్రవాలైనా ఆటోమేటిక్గా అదే. నెక్స్ట్ గ్రామ్స్, ఇది మీటర్స్ ఇక్కడ మన దూరాల గురించి ఇచ్చింది. నెక్స్ట్ గ్రామ్స్ గురించి సేమ్, గ్రామ్ కూడా సేమే. 1 కిలోగ్రామ్ ఉందనుకో, 1 కిలోగ్రామ్ 1000 గ్రామ్స్. ఓకే, 1 కిలోగ్రామ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్. 1 గ్రామ్ ఈక్వల్ టు 1000 మిల్లీ, అంటే ఇక్కడనే చెప్పేసిన 1000 ఇంటూ గ్రామ్. 1 గ్రామ్ అంటే ఎంత? 1000 మిల్లీగ్రామ్స్. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా ఇది కూడా ఏమవుతుంది? అంత అవుతుంది. ఇక్కడ 3 సున్నాలు, ఈ 3 సున్నాలు, మిల్లీగ్రామ్స్. ఇది కూడా ఎంత? ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10. ఇది కూడా ఏంది? 1 కిలో 10 లక్షల మిల్లీగ్రామ్సే అవుతుంది. ఓకే, ఇదేంటి? గ్రామ్స్. ఇదేంటి? దూరాల గురించి. నెక్స్ట్ మనం ఇంకోటి ఇక్కడనే చెప్పేసుకుంటే ద్రవాల గురించి. ఓకే, ఇక్కడ ద్రవాల గురించి కూడా ఒకటి చెప్పేస్తే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర ఉంటుంది. ఇక్కడనే ద్రవాలు ఏంది? 1 కిలో లీటర్కి. ఓకే, 1 కిలో లీటర్ అక్కడనే వచ్చింది మనకు, ఉంది ఇక్కడనే. 1 కిలో లీటర్ ఈక్వల్ టు 1000 లీటర్స్. ఓకే, 1 లీటర్, ఇది 1 కిలో లీటర్కి 1000 లీటర్లు. 1 లీటర్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్స్. సేమ్ దానిలాగా ఇంటూ 1000 మిల్లీ లీటర్. ఇది కూడా సేమ్ 10 లక్షల మిల్లీ లీటర్సే. మిల్లీ లీటర్స్ 1 కిలో లీటర్ ఈక్వల్ అంటే ఇది అడగవచ్చు, చెప్పలేము. 3 దాంట్లో చూడండి 10 లక్షల వస్తుంది. ఓకే, కంపారిజన్ చేసుకోండి. మన క్వశ్చన్స్ కూడా అక్కడ ఇచ్చిండు. 1 కిలోగ్రామ్ ఈక్వల్ టు 1000 గ్రామ్స్ అయితే 1 కిలోగ్రామ్ అంటే ఎన్ని మిల్లీగ్రామ్స్ అని మనం క్వశ్చన్స్ ఇచ్చిండు. ఈ క్వశ్చనే మనల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. కాబట్టి అన్నిటికన్నీ తెలిసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ ప్రయత్నించండి అని నుంచి మనకు బిట్స్ ఫ్రేమ్ అయినాయి. ప్రయత్నించండి, ప్రతీది చూసుకోవాలి నీట్గా క్లియర్గా. బిట్స్ ఎక్కడ రావచ్చు, వచ్చినాయి కూడా నేను యాడ్ చేసుకొని చెప్తున్నవి. 2 యాడింగ్, ఎక్స్ప్లెనేషన్ ప్లస్ ఎక్కడెక్కడ బిట్టు పడింది వచ్చినది కూడా చెప్తున్నాను అనమాట. ఇక్కడ ప్రయత్నించండి అని ఉంది కదా, ఏమిచ్చింది? మీ జిల్లాలో 4 ప్రధాన పట్టణాలను తెలపండి. పట్టణాల మధ్య దూరాన్ని కిలోమీటర్లలో తెలపండి. మీ దూరాన్ని సెంటీమీటర్లలో, మిల్లీమీటర్లను కూడా తెలపండి అని ఉంది. ఓకే, ఒకవేళ ఇప్పుడు మీ జిల్లా 4 ప్రధాన పట్టణాలను తెలిపి, పట్టణాల మధ్య దూరం అంటే ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి ఇంటికి 4 కిలోమీటర్స్ దూరం. దీన్ని ఏమంటున్నాడు? మధ్య దూరం కిలోమీటర్లో తెలపండి. మధ్య దూరం సెంటీమీటర్లు, కిలోమీటర్స్. ఓకే, 4 కిలోమీటర్స్ అంటే ఎంత? 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మిల్లీలీటర్స్, మిల్లీమీటర్స్. అంతేనా? కిలోమీటర్ కదా, 1 కిలోమీటర్లకు 1000 మీటర్లు. 4 ఇంటూ 1000 మీటర్స్. ఓకే, 1000 మీటర్లు. కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్లు. తర్వాత కిలోమీటర్లో తెలుపన్నాడు, మరి సెంటీమీటర్స్లో చెప్పమన్నాడు. 4000. ఇప్పుడు 4000 మీటర్స్ అంటే మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. అప్పుడు ఏమవుతుంది? 3 సున్నాలు, ఈ 2 సున్నాలు, సెంటీమీటర్స్లో తెలుపు. నెక్స్ట్ మిల్లీమీటర్లు అంటే ఒక 0 యాడ్ చేసుకుంటే అయిపోయి 3 ఇంకొక 0 సెంటీమీటర్స్. ఓకే, ఇది అంటే ఎంత? ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు అంటే 40 లక్షల మిల్లీమీటర్స్. సెంటీమీటర్స్ కాదు, మిల్లీమీటర్స్. ఇది. నెక్స్ట్ మన మిల్లీగ్రామ్స్ల ప్రమాణాలు వేయించి కొన్ని వస్తువులను గుర్తించండి. నెక్స్ట్ ఒక మందు పెట్టెలో, 3వ క్వశ్చన్ చూడండి. ఒక మందు పెట్టెలో 1,00,000 ట్యాబ్లెట్లు ఉన్నాయంట. 1,00,000 ట్యాబ్లెట్లు, 1,00,000 ట్యాబ్లెట్స్ ఉన్నాయన్నమాట ఒక పెట్టెలో. ఒక్కొక్క ట్యాబ్లెట్ బరువు 20 మిల్లీగ్రామ్స్. అయితే పెట్టెలో గల ట్యాబ్లెట్ల మొత్తం బరువును గ్రాములలోనే, కిలోగ్రాములలోనూ తెలపండి అని ఇచ్చింది. ఒక మందుల పెట్టెలు ఎన్ని ఉన్నాయంట? 1,00,000 ట్యాబ్లెట్లు ఉన్నాయంట. ఒక్కొక్క ట్యాబ్లెట్లో 20 మిల్లీగ్రామ్స్ అంట. అంటే మనం ఏంది? ఇంటూ చేయాలా అంటే ఇది మొత్తం ఇన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి, దాంట్లో ఒక్కటే ఇచ్చిండు. అంటే మొత్తం బరువు మనం చేయాలంటే
1,00,000 ఇంటూ ఏం చేయాలి 20 చేసినామనుకో ఎంత వస్తుంది? 20 ఒకట్లో 10 అంటే 20 లక్షల మిల్లీగ్రామ్స్ అంట, మిల్లీగ్రామ్స్. ఓకే, మిల్లీగ్రామ్స్ 20 లక్షల మిల్లీగ్రామ్స్ అయితే వస్తాయి. గ్రాములలో తెలపాలి, కిలోగ్రామ్స్లలో తెలపాలి. ఓకే, గ్రామ్స్ మిల్లీగ్రామ్స్ ఇది. ఓకే, మిల్లీగ్రామ్స్ అన్నప్పుడు ఇది కిలోగ్రామ్స్ ఏమవుతుంది? కిలోగ్రామ్ అంటే 20 కేజీస్, 20 కేజీస్ అవుతుంది. నెక్స్ట్ 20,000 గ్రాములు అంటే 3 సున్నాలు పోతాయన్నమాట. మనం ముందుకెళ్ళు అంటే ఏది మనకు గ్రామ్స్ అంటే 1 కిలోగ్రామ్ 1000 గ్రామ్స్ కదా. 1 కిలోగ్రామ్ ఈక్వల్ టు 1 కిలోగ్రామ్ 1000 గ్రామ్స్ కాబట్టి అప్పుడేమొస్తుంది? ఈ 3 సున్నాలు పోతాయి అన్నమాట. 1 2 3 2000 గ్రామ్స్ వస్తుంది అన్నమాట. ఇది గ్రామ్స్లలో ఇది అంటే ఈ మనకు ఇది మిల్లీగ్రామ్స్ ఉంది. గ్రామ్స్ కేజీస్ అంటే ఈ సున్నాలు క్యాన్సల్ అవుతాయి అన్నమాట. చిన్న ప్రమాణాలు పెద్ద ప్రమాణాలకి మారుతున్నప్పుడు ఈ సున్నాలు అనేది క్యాన్సల్ అవుతుంది. అదే ప్రమాణాలు పెద్ద ప్రమాణాల నుంచి చిన్న ప్రమాణాలు పోతే సున్నాలు యాడింగ్ చేసుకుంటూ వస్తుంది అన్నమాట. ఇది అంతే లాజిక్, గుర్తుపెట్టుకోనికే. ఓకే, నెక్స్ట్ ఒక ఆయిల్ ట్యాంకర్ ఇచ్చిండు. ఒక ఆయిల్ ట్యాంకరు 20,000 లీటర్ల పెట్రోల్తో నింపబడింది అనమాట. 20,000 లీటర్ల పెట్రోల్తో దీన్ని కిలో లీటర్లలోను ప్లస్ మిల్లీ లీటర్లలోను వ్యక్తపరచండి. ఓకే, 1 లీటర్ ఈక్వల్ టు 1 కిలో లీటర్లు ఈక్వల్ టు 1000 లీటర్లు కదా. 1 కిలో లీటర్ ఈక్వల్ టు 1000 లీటర్స్. పెన్ను అవుతుంది కొంచెం. 1000 లీటర్స్. ఓకే, 1 కిలో లీటర్కి 1000 లీటర్స్ అంటే 1000 లీటర్స్ అంటే ఏంది? ఇది మొత్తం క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? 20 కిలో లీటర్స్ అవుతుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకో ప్రమాణం ఏం చెప్పిండు? మిల్లీ లీటర్స్. ఓకే, మిల్లీ లీటర్స్ అంటే ఇదేంది? 20,000 లీటర్లు అంటే 1 లీటర్ ఈక్వల్ టు 1000 మిల్లీ లీటర్స్ అంటే 20,000కు ఇంకో 3 సున్నాలు మనం యాడ్ చేయాలన్నమాట. ప్రమాణాలు చిన్న లేదానికి వెళ్ళిపోతుంది. లీటర్ నుంచి మిల్లీగ్రామ్స్కి వస్తున్నాయి కాబట్టి 20,000 ఇంటూ 1000 మిల్లీ లీటర్స్. ఎందుకంటే 20,000 లీటర్స్ అనమాట. ఈ లీటర్ 1 లీటర్ ఈక్వల్ టు ఎంత? 1000 మిల్లీ లీటర్స్ కాబట్టి మనం 1000ని యాడ్ చేసినాం. ఓకే, ఇప్పుడు మొత్తం రాసేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా ఇక్కడ నుంచే కామాలు పెట్టుకుంటూ రావాలి. ఇది ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ పెద్ద సంఖ్యలను ఉపయోగించి సాధించే నిత్య జీవిత సమస్యల గురించి అయితే ఉంది. ఇది పేజ్ నెంబర్ ఎంత? 27 చూడండి. సచిన్ టెండూల్కర్ ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు. సచిన్ టెండూల్కర్ ప్రఖ్యాత క్రీడాకారుడు. దీని నుంచి కూడా చాలాసార్లు 1-3 టైమ్స్ నాకు తెలిసి బిట్ వచ్చింది. ఇప్పటివరకు టెస్ట్ మ్యాచ్ల్లో ఎంత? టెస్ట్ మ్యాచ్లో 15,030 పరుగులు చేసిండంటే. వన్డే మ్యాచ్లో ఎంత? 18,111 పరుగులు చేసిందంట. ఆ 2 రకాల మ్యాచ్లో సాధించిన మొత్తం అంటే మనకు ప్లస్ అని తెలుసు. ఇంత ఈజీ, ఇంకా అవసరం లేదు. ఈజీ అన్నప్పుడు ఒక దినపత్రిక 16 పేజీల రోజు ముద్రితమవుతుంది. 16 పేజీలలో రోజు అంటే ఒక రోజు ఇంత అన్నమాట. ప్రతిరోజున 16 పేజీలతో రోజు ప్రచురితం అవుతుంది. ప్రతిరోజున 15,020 ప్రతులు ముద్రించిన ప్రతిరోజున ముద్రించబడిన మొత్తం అంటే ఒక దినపత్రిక ఏంటంటే 16 పేజీలతో ఒకరోజు 16 పేజీలంట. 16 పేజీలతో చేస్తే ప్రతిరోజున 15,020 ప్రతులు ముద్రించిన తర్వాత రోజున ముద్రించిన మొత్తం పేజీలు ఎన్ని అంటే 2 టోటల్గా ఇంటూ చేస్తే 15,020 ఇంటూ
ఇది చేస్తేనే 16 చేసినా మనకు వచ్చిన ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఒక హోటల్లో దీన్ని యాజ్ ఈజ్ బిట్ ఇచ్చిండు. యాజ్ ఈజ్ ఎట్లా ఉందో అట్లా దీన్ని కొన్నిసార్లు మాత్రమే నెంబర్స్ చేంజ్ అయింది, కొన్నిసార్లు అయితే ఈజీగా ఇచ్చేసిండు అనమాట. ఒక హోటల్లో ఎంత 15 లీటర్ల పాలు కలువ. అయితే ఒక కప్పు టీకి ఎంత అవసరం అంటే ఒక కప్పు టీకి 25 మిల్లీ లీటర్ల పాలు. అంటే ఇన్ని పాలు ఒక కప్పు టీకి దీంట్లో ఎంత కావాలంటే 25 మిల్లీ లీటర్స్ మాత్రమే కావాలండి. అయితే మనము 15 లీటర్ల పాలతో ఎన్ని కప్పుల టీని తయారు చేయగలము? ఓకే, ఒక కప్పుకైతే ఇంత. దీంతో ఇలాంటి కప్పులు మనం ఈ లీటర్స్ తోటి ఎంత చేయొచ్చామంటే ఈ 15 లీటర్స్ని మిల్లీ లీటర్స్లోకి కన్వర్ట్ చేసుకో. 15 × 1 లీటర్ = 1000 మిల్లీ లీటర్స్ బై 25. 5 ఎక్కంలో అవుతుంది. 5 5లు 5 3 15, 5 ఎక్కం 5 2 10, 20, 3 2 60 మిల్లీ లీటర్స్. అంటే 60 కప్పులు, మిల్లీ లీటర్స్ కాదు కానీ 60 కప్పులను, అంతే కదా, 600 కప్పులు. సారీ, ఈడ 1000 చూడండి, 100 కాదు 1000. 600 కప్పులతో 600 కప్పులు అయితే మనం తయారు చేయగలం 1500 లీటర్ల పాలతో. ఓకే. నెక్స్ట్ మనకు ఎక్సర్సైజ్ 1.5. దీని నుంచి కూడా చాలాసార్లు బిట్ వచ్చింది. మొన్న మా సెషన్లో వచ్చిన బిట్ కూడా ఉంది, చెప్తాను. నెక్స్ట్ న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్కు 4 రోజుల్లో హాజరైంది. ప్రేక్షకుల వరుసగా ఏమి ఇచ్చిండు? 15,290 ఇవన్నీ ఇచ్చిండు. ఇవన్నీ ఏంది? మొత్తం మనం యాడ్ చేయాలి అంతే. ఫస్ట్ క్వశ్చన్ యాడింగ్ చేయాలన్నీ. లోక్సభ జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థికి ఓడిన అభ్యర్థికి ఓట్లు ఉన్నాయి. ఎన్ని ఓట్లు అంటే డిఫరెన్సెస్. ఫస్ట్ యాడ్ చేయలేదు, కింద డిఫరెన్స్ మైనస్ చేస్తే అయిపోయి. నెక్స్ట్ మూడోది చూడండి. 5, 3, 4, 0 మరియు 7లతో ఏర్పడే 5 అంకెల అతిపెద్ద సంఖ్యకు 5 అంకెల అతి చిన్న సంఖ్యల తేడాను తెలుపండి. బిట్టు పడుతుంది అంటే 100% పడుతుంది, వచ్చింది అంటే రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. చాలా వరకు దీంట్లోనే చాలా వరకు బిట్స్ వచ్చినాయి, ఆల్రెడీ వచ్చినాయి. ఇది కూడా వచ్చిందనమాట. పెద్ద అంటే మనకు అతిపెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్య చాలా వరకు డిఫరెన్సెస్ ఇచ్చిటు చాలాసార్లు బిట్ అయితే వచ్చింది. ఓకే. నెక్స్ట్ అతిపెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్య అంటే ఫస్ట్ ఏంది? పెద్దది రాస్తాం. 7 5 4 3 0. చిన్నది రాసినప్పుడు ఏం రాయాలి? ఫస్ట్ 0 ఉన్నప్పుడు 0 రాసుకుంటే వాల్యూ ఉండదు కాబట్టి 0 కన్నా కొంచెం పెద్దది 3. తర్వాతనే 0 రాసి, తర్వాత 4 రాసి, 5 రాస్తే 7. ఇది చిన్న సంఖ్య, ఇది పెద్ద సంఖ్య, ఇది చిన్న సంఖ్య. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే అయిపోయి. ఇది బిట్టు. నెక్స్ట్ ఫోర్త్ది. ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఒక సైకిల్ తయారు. మొన్న ప్రీవియస్ జూన్లో జరిగినట్టు ఎట్లా వచ్చింది, నెక్స్ట్ ప్రీవియస్లో జరిగినట్టు ఎట్లా వచ్చింది. నేను ఈ క్వశ్చన్ చూడబట్టి దాదాపు ఒక 3 times అయింది అనుకుంటున్నా. మ్యాక్సిమం నేను ప్రాక్టీస్ చేసినప్పుడు అబ్జర్వ్ చేసిన. ఒక సైకిల్ టైర్ కంపెనీ ఒక రోజుకు ఎన్ని సైకిళ్ళు అని అంటే 3125 సైకిళ్ళని అయితే తయారు చేస్తుంది. అయితే జూలై నెలలో ఎన్ని సైకిళ్ళు తయారు చేస్తారు అంటే మనకి ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది మనకు ఒక్కొక్క మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి అనేది మనం గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. జూలై ఆగస్టు సేమ్ 31st డేస్ ఉంటాయి. మొన్న ఏమి ఇచ్చిందంటే ఫిబ్రవరి నెలది ఇచ్చిండు అనుకుంటా. మొన్న జూన్లో రాసినట్టు ఎట్లా ఫిబ్రవరి సంథింగ్ ఏదో ఇచ్చి ఈ నెలలో ఫిబ్రవరి నెలలో ఒక లీప్ సంవత్సరంలోని ఫిబ్రవరి నెలలో ఎన్ని అవుతాయని ఇచ్చిందనమాట కాన్సెప్ట్. అంటే ఫిబ్రవరి నెలకు లీప్ సంవత్సరం దేనితోటి మనం భాగహారం చేస్తే వస్తుంది. ఓకే, ఇంకా సంఖ్యలు పెరిగే కొద్దీ మనం ఇట్లా కొంచెం లీప్ సంవత్సరం గురించి కొంచెం సరౌండింగ్లో ఉన్నది కూడా చూసుకోండి. 100% బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది మంత్స్ను కూడా ఏ మంత్లో ఏముంటుంది, ఏంటి డేస్ ఎన్ని ఉంటాయి కూడా ఎందుకంటే అక్కడ ఆప్షన్స్లో మనకు జూలై ఇచ్చిండు. జూలై 31 మనకు 31st డేట్ తోటి చేసినప్పుడు ఒక ఆన్సర్ ఉంటుంది, 30 days చేసిన ఆన్సర్ 2 ఉంటాయి. మనం కన్ఫ్యూజన్ చేయనిక. ఎందుకంటే ఇలా ఇంట్లో చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయాలి. 1కి 2 సార్లు చేసుకోండి. ఎందుకంటే ఒకటే ఇప్పుడు 31st డే 31 days ఉంది జూలై, మనం 30 తోటి చేసిందనుకో 2 ఆన్సర్స్ అక్కడనే ఉంటాయి.
అటు ఇటు పొరపాటున మనం కరెక్ట్ ఆన్సర్ చేసి కూడా ఒక్కటి మిస్టేక్ చేసినా అంతిస్తాం కదా. కాబట్టి ఇలాంటి 1-2 సార్లు ప్రాక్టీస్ చేసినా ఇంకొకసారి ప్రాక్టీస్ చేసి చూసుకోండి. ఎందుకంటే చిన్న విషయాల కన్నా ఇంటూ చేసే కన్నా పోతుంది. మనకు తెలుసు జూలైలో 31 డేస్ ఉంటాయి, ఆగస్ట్లో కూడా 31 డేస్ ఉంటాయి. మనం ఇంటూ చేసినప్పుడు అటు ఇటు అయిందనుకో పోతుంది, మొత్తం ఎగిరిపోతుంది. ఎందుకంటే అక్కడ కొంచెం డిఫరెన్స్ తోటే ఉంటుంది. ఓకే ఆన్సర్ వచ్చింది అనుకుంటాం, మన ఆన్సర్ కనిపిస్తుంది. కానీ ఇలాంటివి కొంచెం 1-2 సార్లు ఇంకోసారి ట్రై చేసినా చేయండి. ఓకే, మిస్ కాకూడదు బిట్ అనేది. నెక్స్ట్ 5th ఏమి ఇచ్చిండంటే ఒక హెలికాప్టరు 1 గంట 600 కిలోమీటర్స్ ప్రయాణించగలదు. అయినా 4 గంటలకు ప్రయాణించే దూరం ఎంత? 1 గంటకు 600 కిలోమీటర్లు. మనకు ఏకవస్తు మార్గం ఉంది కదా, 4 గంటల్లో ఎంత ప్రయాణం? ఇంకా 4 × 2400 2400 కిలోమీటర్స్ అయితే ప్రయాణం చేయగలదు. కిలోమీటర్ మనకు కావాల్సిన మీటర్స్లో చెప్పమంటారు. 2400 ఇంటూ 1 మీటర్, 1 కిలోమీటర్ 1000 మీటర్లు ఇంటూ 1000 మీటర్స్. దీన్ని ఇంటూ చేస్తే అయిపోయి 2 సున్నాలకు 3 సున్నాలు యాడ్ చేస్తే అయిపోయి. ఓకే, అప్పుడు 2400 బదులు 24 ఎంత వస్తుంది? 24,000 వస్తుంది, అంతేనా? నెక్స్ట్ 6th చూడండి. మ్యాక్సిమం 6th 2 పార్ట్లలోనే అయిపోయేటట్లు చేయాలని అనుకుంటున్నా. చూద్దాం. కొంచెము అంటే అక్కడ ఇన్ఫర్మేషన్ నాకు మైండ్లో ఉంది కాబట్టి దాని ప్రకారమే ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా. 6th ఏమి ఇచ్చిండు? సమాన పరిమాణం గల 5 బిస్కెట్ల ప్యాకెట్ల బరువు ఎంత అంటే 8 కిలోగ్రాముల 4 అంటే మ్యాక్సిమం 8400 గ్రామ్స్. నేను గ్రామ్స్లోకి అంటే 8 కిలోగ్రామ్స్ 400 గ్రామ్స్ అన్ని రెండింటిని ప్లస్ చేస్తుంది. 8000 గ్రామ్స్ ప్లస్ 400 గ్రామ్స్ అంటే 8400 గ్రామ్స్. ప్రతి ప్యాకెట్ బరువు ఎంత? ఇదేంది? 5 బిస్కెట్ల ప్యాకెట్లు అంట. 5 బిస్కెట్లు ఉంది అన్నమాట. ప్రతి ప్యాకెట్ అంటే ఈ 5నే కింద డివైడెడ్ బై చేస్తే అయిపోయి 5 ఎక్కం 3 ఉంటుంది కదా. 5 6 30, 5 8 40, 0 1680 అంతనే గ్రామ్స్. గ్రామ్స్లలో మార్చుకున్నాం కాబట్టి గ్రామ్స్. నెక్స్ట్ 7th చూడండి. ప్రతిరోజు గాయత్రి ఇంటి నుంచి పాఠశాలకు నడిచి వెళ్ళి తిరిగి వస్తుంది. ఇంటి నుంచి పాఠశాల కల దూరము, ఇది డిస్టర్బ్ చేస్తుంది పెన్. ఓకే, ఇంటి నుంచి ప్రతిరోజు గాయత్రి ఏం చేస్తుంది? ఇంటి నుంచి పాఠశాలకు నడుస్తుంది తిరిగి వస్తుంది. అయితే యాక్చువల్గా ఇంటి నుంచి పాఠశాల గల దూరం ఎంత? ఇల్లు ఇక్కడ ఉంది, ఇంటి నుంచి పాఠశాల గల దూరం మధ్యలో డిస్టెన్స్ ఎంత? 1 కిలోమీటర్ 875 మీటర్లు. నేనేం రాస్తా మీటర్లోకి కన్వర్ట్ చేసుకుంటాను అంటే 1875. ఎందుకంటే ఇది 875 అనేది మీటర్స్. ఇక్కడ ఒకటి ఉంది కదా, తర్వాత 1000 కదా, 1000కి 1 కిలోమీటర్ అనమాట. ఒకటి ఉంది కాబట్టి 1 కిలోమీటర్ నేను మీటర్లకి కన్వర్ట్ చేసుకున్నాను. అంటే ఇదేంది? మీ ఇంటి నుంచి పాఠశాల గల దూరం ఇంత, కానీ ఏం చేస్తున్నామే పోతుంది మరి అంతే డిస్టెన్స్ ఇంటికి వస్తుంది. అంటే దీన్ని 2 సార్లు రాసుకోవాలి. 2 సార్లు 1875 మీటర్స్. దీన్ని ప్లస్ చేయండి. 0 15 అంటే 3750 మీటర్స్ ఈమె తిరుగుతుంది. అంటే మనం కిలోమీటర్స్ అంటే 3 కిలోమీటర్ల 750 మీటర్స్ దూరం ఈమె రోజు ప్రయాణం చేస్తుంది. ఇంటి నుంచి స్కూల్కి, స్కూల్ నుంచి ఇంటికి 2 టైమ్స్ మనం ప్లస్ చేయాలన్నమాట. ఇక్కడ ఏం చెప్పిండు? 6 రోజులలో ఆమె నడిచిన మొత్తం ఎంత? 6 రోజులు 3750 ఇంటూ 6 రోజులు. 6 0 0 6 5 30 7 6 42 45 6 3 18 22 మీటర్స్. ఇది కూడా అప్పుడు ఈ కిలోమీటర్స్ అంటే 22 కిలోమీటర్స్లో 500 మీటర్లు. ఇంత దూరం అంటే 22.5 కిలోమీటర్ల దూరం అయితే ఈమె రోజు తిరగగలుగుతుందన్నమాట. ఓకే, అంతేనా? ఇది మన ప్లస్ మైనస్ 42 45. నెక్స్ట్ ఒక విద్యార్థికి స్కూల్ యూనిఫామ్ షర్ట్ తయారీకి, ఇది 7th ప్రాబ్లం. ఇక్కడ రాస్తా సేమ్ 8th చూడండి.
పేపర్ వేస్ట్ ఎందుకు. 8th ప్రాబ్లం. ఒక విద్యార్థి స్కూల్ యూనిఫామ్ షర్ట్ తయారీకి ఎంత పొడవు గల బట్ట అవసరం అంటే 1 మీటర్ 80 సెంటీమీటర్. నేను సెంటీమీటర్లోకి కన్వర్ట్ చేసుకుంటా. 1 మీటర్ = 100 సెంటీమీటర్లు. కాబట్టి 100 + 80 సెంటీమీటర్లు 180 సెంటీమీటర్స్ బట్ట అవసరం. ఓకే. 40 మీటర్ల పొడవు గల బట్టతో ఎన్ని యూనిఫామ్ షర్ట్లు తయారు చేయవచ్చును. ఇక్కడ ఏంది, నేను 180 సెంటీమీటర్స్లకి కన్వర్ట్ చేసి సెంటీమీటర్లు, కానీ ఇక్కడ పొడవు గల బట్ట ఎంత అంటే 40 మీటర్లు ఉందంట. 40 మీటర్ల బట్ట ఉందంట, 40 మీటర్స్. ఈ బట్టతోటి ఒక బట్ట అంట, ఏది ఒక షర్టుకి ఇంత సెంటీమీటర్స్ పడుతుందంట. నాకెంత ఇచ్చిండు ఆయన, 40 మీటర్స్ బట్టి ఇచ్చిండు. దీంతో నేను ఇలాంటివి ఎన్ని కుట్టగలుగుతా అనేది క్వశ్చన్. 40 మీటర్లను నేను సెంటీమీటర్లోకి కన్వర్ట్ చేస్తాను. 40 × 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్ బై 180 సెంటీమీటర్స్. రెండు ఒకటే ప్రమాణాలకి చేంజ్ చేసుకోవాలి కంపల్సరీ. 0 0 క్యాన్సిల్, 2 5ల 2 9ల. ఓకే, అంతేనా. 2 5ల 10, 2 9ల. మీటర్ అంటే 100 సెంటీమీటర్లు. ఎంత వస్తుంది చూడండి. కొంచెం 40 మీటర్లు సెంటీమీటర్, 180 సెంటీమీటర్. ఎన్ని యూనిఫామ్స్ తయారు చేయొచ్చు అంటే ఇప్పుడు మనకి ఏమొస్తుంది, 4000. అలా ఇక్కడ మనకు ఇది ఇంటూ చేస్తే ఏమొస్తుందంటే 200/9 కదా. మనం భాగాహారం చేస్తే ఎంత వస్తుంది చూడండి. సెంటీమీటర్స్ 9 2 18, 2 మిగులుతుంది. నెక్స్ట్ 9 2 18, ఇక్కడ 2 మిగులుతుంది. ఇదేంది, 22 షర్ట్స్ అనమాట. ఇంత షర్ట్స్ అంటే ఇంత బట్టతోటి 22 షర్ట్లు తయారు చేస్తాం. ఇక్కడ 2 మిగిలింది అనమాట. ఆన్సర్ ఏమో 22 షర్ట్లు 40 సెంటీమీటర్స్ మిగులుతుంది అని వచ్చిందనమాట. ఇది ఒకసారి చూడండి ఆన్సరు, కామెంట్ కూడా చేయండి మీరు. నాకు ఇట్లా వచ్చింది, 40 సెంటీమీటర్స్ బట్ట మిగులుతుంది అని వచ్చింది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ 9th చూడండి. 1 లీటర్ పెట్రోల్ ధర లీటర్కి ఎంత, 60 రూపాయలు. ఒక పెట్రోల్ బంక్లో ఒక రోజు 750 లీటర్లు పెట్రోల్ అయితే అమ్మారు. అయినా ఆ రోజుకి వరకు ఎంత అంటే 1 లీటరు 60 రూపాయలు. ఆ రోజు ఎంత, 750 లీటర్లు అమ్మి ఇంటూ చేస్తే అయిపోయి 2 సున్నాలు పెట్టుకొని 6 5లు 30, 7 6ల 42, 45. ఎన్ని లీటర్లు ఆ రోజు ఎంత సొమ్ము వచ్చిందంటే 45,000 అయితే వచ్చిందనమాట. ఎందుకంటే లీటర్ ధర 60 రూపాయలు, 750 లీటర్ల పెట్రోల్ అయితే అమ్మిండనమాట. ఇది 9th సంబంధించింది. ఇది ఒక్కసారి చూడండి. 22 షర్ట్స్ కరెక్టే వచ్చింది, కానీ ఇక్కడ 2 మిగిలింది కదా, 40 సెంటీమీటర్ బట్ట మిగిలిందని వచ్చింది. ఒకసారి చూడండి మీరు. ఓకే, ఆలోచించి చర్చించి రాయండి అని కూడా ఉంది. అది కూడా మనం చేయాలి. మనం ఏం నేర్చుకున్నామని ఉంది కదా, ఇక్కడ మనం ఏం నేర్చుకున్నామని ఉంది కదా, ఇది కూడా మనం చూసుకోవాలి, బైహాడ్ చేయాలన్నమాట. మనం ఏం నేర్చుకున్నాం ఏందని. మళ్ళీ 2Qగా షార్ట్కట్గా మనకు ఇచ్చిండ్రు కాబట్టి అది కూడా చూసుకోవాలి. ఇది కూడా చూడండి. శ్రీనివాస రామానుజన్ గురించి. సంఖ్యా సిద్ధాంతాలు రూపొందించిన గణిత మేధావి, ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ, ఇంగ్లాండ్కి ఎంపికైన తొలి భారతీయుడు ఈయననే. ఈయన నెంబర్ ఎంత, 1729. రామానుజన్ సంఖ్య అయితే అంటారు. జన్మదినం December 22 గణిత దినోత్సవంగా ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం. ఓకే, ఇక్కడ పోస్టల్ ఎప్పుడు స్టాంప్ విడుదల చేసిందంటే 2011. మన 2012 నుంచి గణిత సంవత్సరంగా జరుపుకుంటాం. ఓకే, ఇవి కూడా మీరు చేయండి. ఇది ఆలోచించి చర్చించి రాయండి. నేను చేసినాను అన్నమాట. ఓకే, వీడియో మరీ లెంత్ అవుతుంది చూడండి. చేసిన ఆల్రెడీ, లాస్ట్కి స్కిప్ చేసుకున్నాను చూడండి. ఎక్కువసేపు బుక్ చూపించకూడదు కాబట్టి చూపిస్తలేను. ఇది ఫస్ట్ చాప్టర్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చేసినానే అనుకుంటున్నాను నేను. ఇక్కడ నుంచి క్లియర్గా ఆడున్న ఇన్ఫర్మేషన్ తొందరగా బ్రీఫ్గా చెప్పినట్టని నేను అనుకుంటున్నాను. ఓకే,
థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ చాప్టర్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇవి ఫాస్ట్గా ఓన్లీ 2 పార్ట్స్గా డివైడ్ చేసి చెప్తున్నాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరైతే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ షేర్ కూడా చేయండి. ఓకే, హైప్ అయితే ఇవ్వండి. హైప్ ఇవ్వట్లేదు, నేను కూడా అడగట్లేదు ఇస్తారనే ఉద్దేశంతో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.